యెహోవాను స్తుతించిడి, యెహోవా నామమును స్తుతించిడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములో నివసించువారులారా, యెహోవాను స్తుతించిడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించిడి. ఆయన నామమును కీర్తించిడి, అది మనోహరము. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఈ యొక్క చైనీస్ న్యూ ఇయర్ టైంలో ఆయన మందిరంలో ఒక 24 అవర్స్ గడపడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యానికి దేవునికి వందనాలు తెలియజేస్తాను. 135లో మరొకసారి ఈ కీర్తన ఈ విధంగా చెప్తున్నాడు. ఆయన ఆవరణంలో గడుపులారా, ఆయన యొద్దకు చేరువారులారా, ఆయన స్తుతించుడి. ఎందుకంటే ఆయన మంచివాడై ఉన్నాడు. మనందరికీ తెలుసు, దేవుడు మాత్రమే మంచివాడు, మంచి చేయు దేవుడై ఉన్నాడు. ఆయన మాత్రమే స్తుతింపదగిన వాడై ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నతించడానికి, ఆయన స్తుతించడానికి వెనుకంజ వేయకుండా ఆయన యొద్దకు పరిగెత్తుదాం గాక. ఆయన సన్నిధిలో ఉండుటకు, ఆయనతో ఉండుటకు మనం ఎల్లప్పుడూ కూడా వేగురపడదాము గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కీర్తనకారుడు అదే అంటాడు, నీ మందిరములో పిచ్చుకులకు గూళ్ళు, ఈ యొక్క స్థలం ఉన్నాయంట. హల్లెలూయా. రైట్. నీ నివాసములు ఎంత రమ్యములు అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉండుటకు, ఆయన ఆవరణములో నిలిచుటకు మనం వేగురపడదాము గాక. ఆయన నామమును స్తుతించుటకు, సన్నతించుటకు వేగురపడదాము గాక. ఎందుకంటే మన దేవుడు మంచివాడు, మంచి చేయ దేవుడై ఉన్నాడు. అది దేవునికి మనోహరమైనదని బైబిల్ సెలవిస్తుంది. లెట్స్ డూ ఇట్. గాడ్ బ్లెస్ యూ.